హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్. చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈరోజు అయితే మనం చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాం. ఈ యొక్క చిలుకూరు బాలాజీ టెంపుల్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్ మండలంలో అయితే ఉంది. చిలుకూరు బాలాజీ టెంపుల్ని వేసా బాలాజీ అని కూడా పిలుస్తారు. ఎవరైనా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మెహదీపట్నం నుంచి 228D బస్సు అయితే ఉంటుంది. ప్రతి 10 నిమిషాలకి ఈ బస్సు అయితే ఉంటాయి. ఈ మెహదీపట్నం నుంచి సుమారు 22 కిలోమీటర్లు అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంటుంది. ఒకప్పుడు ఈ యొక్క చిలుకూరు బాలాజీ టెంపుల్కి వారానికి సుమారు ఒక 100 మంది వరకు వచ్చేవారంట. కానీ ప్రస్తుతం 75,000 నుంచి 1,00,000 మంది వరకు ఈ యొక్క టెంపుల్కి అయితే వస్తూ ఉన్నారు. దానికి ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా వీసా రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ యొక్క టెంపుల్ దర్శనం చేసుకుంటే వీసా వస్తుందని నమ్మకం. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇక్కడ హోటల్స్, రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చిలుకూరు బాలాజీ టెంపుల్ అసలు ఎలా ఏర్పడిందో ముందుగా మనం తెలుసుకుందాం. గున్నాల మాధవరెడ్డి అనే భక్తుడు ఉండేవారంట. ఆయన ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామిని చూడడం కోసం తిరుపతి కాలినడకన వెళుతూ ఉండేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన వయసు అయిపోయి తిరుపతి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారంట. అప్పుడు స్వామివారు కలలో ప్రత్యక్షమయ్యి నేను ఇక్కడే మీ ఊరిలోనే ఉన్నాను అని చెప్పారంట. ఆ భక్తుడు ఊరిలో జనాలను తీసుకుని వెళ్ళి స్వామివారిని కోసం వెతుకుతూ ఉండగా ఒక పుట్టలో వెలిశారంట స్వామివారు. ఈయన పేరు రంగరాజన్ గారు. ఈయన్ని మనం ఫేస్బుక్లో అలాగే యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. ఈయన బయోమెడికల్ ఇంజనీరింగ్ అయితే పూర్తి చేశారు. స్వామివారికి అర్చక బాధ్యతలు స్వీకరించడం కోసం ఈయన ఉద్యోగాన్ని కూడా వదిలేశారు. అలాగే ఈ యొక్క కోవిల్లో అతి ముఖ్యమైనది ప్రదక్షిణ. మనకు ఏవైనా కోరికలు ఉన్నట్లయితే ముందుగా మనం కోవిలికి వెళ్ళినప్పుడు 11 ప్రదక్షిణలు చేసి ఆ కోరిక నెరవేరాలని స్వామివారిని కోరుకోవాలి. ఆ కోరికలన్నీ తీరిపోయిన తర్వాత 108 ప్రదక్షిణలు అయితే చేయాలి. ఈ యొక్క ఆలయం లోపల ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, అలాగే బయట ఎన్ని ప్రదక్షిణలు చేయాలని ఇక్కడ బోర్డులు కూడా ఉంటాయి. కుడివైపు మహాలక్ష్మి అమ్మవారు, అలాగే ఎడమవైపు భూదేవి సమేతంగా స్వామివారు అయితే ఉంటారు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఏడాది గరుడ ప్రసాదం ఇస్తారు. ఈ ప్రసాదాన్ని బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఇస్తారు. ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వలన సంతానం కలుగుతుందని చాలా భక్తుల నమ్మకం మాత్రమే కాదు, కొన్ని వేల మందికి సంతానం కూడా కలిగింది. ఈ యొక్క గరుడ ప్రసాదాన్ని స్వీకరించడం కోసం ఆంధ్ర, తెలంగాణ, చెప్పాలనుకుంటే మన ఇండియా కాకుండా ఇతర దేశాల నుంచి కూడా చాలామంది భక్తులు అయితే వస్తారు. చిలుకూరు బాలాజీ టెంపుల్లో శివాలయం కూడా ఉంటుంది. శివకేశవులు ఇద్దరు కూడా ఒకే దగ్గర అయితే ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్న గురువుగారు అయితే ఆడపిల్లలకు అలాగే మగవాళ్లకు తప్పకుండా బొట్టు పెట్టుకోవాలని, హిందూ సాంప్రదాయాన్ని పాటించాలని అయితే చాలా చక్కగా వివరించారు. హైదరాబాద్ మనం వచ్చినట్లయితే ఈ యొక్క ఆలయాన్ని తప్పనిసరిగా దర్శనం చేసుకోవాలి. చిలుకూరు బాలాజీ టెంపుల్ అయితే హైదరాబాద్లో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ యొక్క చిలుకూరు బాలాజీ టెంపుల్లో విశేషంగా హుండీ అయితే ఉండదు. మనం ప్రతి కోవిలికి వెళ్ళినప్పుడు అక్కడ హుండీ అయితే ఉంటుంది. మనం ఆలయ అభివృద్ధి చెందడం కోసం మన యొక్క భక్తులు ఇచ్చే కానుకలన్నీ హుండీలో వేస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క ఆలయంలో హుండీ ఉండదు. భక్తులు కొబ్బరికాయలు అలాగే తులసి దండలు స్వామివారికి సమర్పించుకోవచ్చు. చాలామంది కోరికలు నెరవేరాలని చెప్పి ఇక్కడ ముడుపులు కూడా కడుతూ ఉంటారు. ఇప్పుడైతే మనం స్వామివారి యొక్క ఇంద్ర పుష్కరణ దగ్గర అయితే ఉన్నాం. మనమైతే లోపలికి వెళ్ళలేము, బయట నుంచి చూసి దండం పెట్టుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్.